వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. జగన్ పార్టీకి ఎండ్ కార్డు పడిపోయిందా? ఏడో జాబితాతో విజయంపై వైసీపీ శ్రేణుల్లోనూ సడలిన విశ్వాసం. ఏపీలో అధికార వైసీపీకి వచ్చే ఎన్నికల్లో దిమ్మదిరిగి బొమ్మ కనపడటం ఖాయమని మరోసారి సందేహాలకు అతీతంగా తేటతెల్లమైపోయింది. స్వయంగా ఆ పార్టీ అధినేత సిట్టింగుల మార్పు పేరుతో విడుదల చేసిన ఏడో జాబితాతో ఇప్పటి వరకు వైసీపీకి జగన్కు ఏవో వ్యూహాలు ఉన్నాయి. ఆ పార్టీ ఎన్నికల్లో బలమైన పోటీ ఇస్తుంది అని భావిస్తున్న వారికి కూడా వైసీపీ పరాజయానికి ఎంత దగ్గరగా ఉందో అర్థమైపోయింది. ఇప్పటి వరకు ప్రతిపక్షం తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉందంటూ వస్తున్నారు. అయితే తెలుగుదేశం చేస్తున్న వ్యాఖ్యలను, వేస్తున్న సెటైర్లను పెద్దగా ఎవరూ నమ్మలేదు. అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత ఉందనడంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఆ పార్టీకి అభ్యర్థులే దొరకనంతగా బలహీనపడిందంటే నమ్మకం కలగడం లేదని అంటున్నారు. అయితే ఆ పార్టీ తాజాగా విడుదల చేసిన ఏడో జాబితా చూసిన తర్వాత ఇక వైసీపీ అభ్యర్థుల కోసం వెతుకులాటలో పడిందన్నది దాదాపుగా అందరికీ నిర్ధారణ అయిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అవును, జగన్ రెడ్డి సిట్టింగుల మార్పు ఏడో జాబితా విడుదల చేశారు. ఆ జాబితాలో రెండంటే రెండు పేర్లే ఉన్నాయి. ఆ రెండు నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను నియమించారు. ఆ రెండు పేర్లలో ఒకటి ఎడం బాలాజీ. ఆయనను పర్చూరుకు సమన్వయకర్తగా నియమించారు. ఎడం బాలాజీ ఇప్పటికీ తెలుగుదేశంలోనే ఉన్నారు. పార్టీకి రాజీనామా ఇంకా చేయలేదు. అయితే చాలా కాలంగా ఆయన పార్టీకే కాదు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పైగా ఇక్కడ కాదు, అమెరికాలో ఉంటున్నారు. మరి అలాంటి ఎడం బాలాజీని పర్చూరు సమన్వయకర్తగా నియమించిందంటే పర్చూరులో ఆ మంచి పోటీకి ససేమేరా అనడం, ఇండిపెండెంట్ అయినా సరే చీరాల నుంచి రంగంలోకి దిగుతారన్న భావనలో ఉన్న జగన్ ఆయనను తప్పించాలని నిర్ణయం చేసుకున్నారు. అయితే ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలన్న విషయంలో మాత్రం పార్టీకి సంబంధించి ఎవరు దొరకకపోవడంతో ఎడం బాలాజీని పిలిపించుకున్నారు. ఆయన తనను కలిసినట్లుగా ఓ ఫోటో విడుదల చేసి పర్చూరు సమన్వయకర్తగా ప్రకటించేశారు. ఆయన అమెరికా వదిలి ఇక్కడకు వస్తారా, వచ్చి పోటీ చేస్తారా అన్న విషయాలపై ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది. పర్చూరు విషయం ఇలా ఉంటే కందుకూరుది మరో కథ. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దని డిసైడ్ అయిపోయినాక జగన్ ఇక్కడ కూడా సొంత పార్టీ వారెవరూ దొరకక వేరే నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం నేత పెంచలయ్య కుమార్తెను ఇన్ఛార్జిగా నియమించేశారు. ఈ ఏడో జాబితా పరిశీలకులే కాదు, వైసీపీ నేతలను, శ్రేణులను కూడా విస్మయపరిచిందనడంలో సందేహమే లేదు. పెంచలయ్య తెలుగుదేశం నుంచి వైసీపీ గూటికి చేరి నిండా నెల రోజులు కూడా కాలేదు. ఇంతకీ సిట్టింగ్ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డిపై జగన్ ఆగ్రహానికి, ఆయన్ను తప్పించడానికి కారణాల కోసం పెద్దగా ఆరా తీయాల్సిన అవసరమూ లేదు. ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను బూతులు తిట్టడానికి సుముఖంగా లేకపోవడమే జగన్ కోపానికి కారణం. ప్రతిపక్ష నేతలను తిట్టడమే టికెట్ లభించడానికి ట్రేడ్ మార్క్ అని భావిస్తున్న జగన్కు అలా తిట్టడానికి ఇష్టపడిన వారందరినీ పక్కన పెట్టేయడమే జగన్ విధానంగా మారిపోయింది. దాంతో వైసీపీలో ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థులే కరువైన పరిస్థితి తలెత్తిందని, పార్టీలో ఎవరు జగన్ను నమ్మి పోటీ చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఎదురవుతుండడంతో తెలుగుదేశంలో చెల్లని కాసులైనా సరే అన్నట్లుగా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అభ్యర్థులుగా నిలబెట్టే దుస్థితికి జగన్ వచ్చేశాడని, ఇదే వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి ఎండ్ కార్డు పడటం ఖాయమని అందరూ భావించడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.